ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం నాంపల్లి కోర్టు వద్ద నుంచి సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం. సపర్ణ, నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ని కాసేపటి క్రితమే చిక్కడికపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించారు. సో అక్కడ ప్రొసీజర్ ప్రకారం వైద్య పరీక్షలు, హెల్త్ చెకప్స్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకురానున్నారు. ఎందుకంటే ఇది చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ అనేది హైదరాబాద్ జ్యూరిడిక్షన్కి వస్తుంది. సో హైదరాబాద్ జ్యూరిడిక్షన్కి సంబంధించిన కేసులన్నీ కూడా నాంపల్లి కోర్టుకే వస్తాయి. సో నాంపల్లి కోర్టుకే అల్లు అర్జున్ని తీసుకురానున్నారు. సో మరి కాసేపట్లో అక్కడ వైద్య పరీక్షలు అయిపోయిన అనంతరం ఇక్కడికి తీసుకొస్తారు. కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి భారీగా పబ్లిక్ చేరుకున్నారు. సో ఆ తర్వాత తిరిగి ఇక్కడ నాంపల్లి కోర్టుకు కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడికి పబ్లిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు, అలాగే రోప్ పార్టీ, దీంతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి నాంపల్లి కోర్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. సో నాంపల్లిలోని ఇక్కడ 9th మెజిస్ట్రేట్, అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ని ప్రవేశపెట్టనున్నారు. సో ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను కూడా పూర్తిగా ప్రిపేర్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్టు, అలాగే అతన్ని గాంధీ హాస్పిటల్లో చేసేటువంటి హెల్త్ చెకప్స్ సంబంధించిన రిపోర్టు, పూర్తిగా వీటిని అల్లు అర్జున్ను జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది రిమాండ్ రిపోర్ట్లో పాయింట్ టు పాయింట్ ఉంటుంది. కాబట్టి పూర్తిగా దాన్ని చదివిన తర్వాత జడ్జి ఒక డిసిషన్ తీసుకుంటారు. కాకపోతే ఈ కేసుకు సంబంధించి చూస్తే అల్లు అర్జున్ పైన బిఎన్ఎస్ యాక్ట్ 105 సెక్షన్ ఇంపోజ్ చేశారు. కాబట్టి సో యాక్చువల్గా బిఎన్ఎస్ యాక్ట్ 105 అంటే ఒకరి చావుకు కారణం కావడం, అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఒకరి చావుకు కారణం కావడం వల్ల సో ఈ 105 సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ కొత్తగా వచ్చినటువంటి భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం 105 పెట్టారు. కాబట్టి సో ఇది నాన్ బైలబుల్ కేసు అంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. సో నాన్ బైలబుల్ కేసు కాబట్టి పక్కా జడ్జి ఇక్కడ రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే అక్కడ పూర్తిగా డిజిటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా డిజిటల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా మేము కోర్టుకు చేస్తామని చెప్తున్నారు. దీంతో పాటు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే చనిపోయిన రేవతి భర్తకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం. అల్లు అర్జున్ ఇక్కడికి ఎప్పుడైతే ఈ ప్రీమియర్ షోకి, బెనిఫిట్ షోకి వచ్చే ముందు పోలీసులకు కానీ థియేటర్ యాజమాన్యానికి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే బెనిఫిట్ షో, ఆ పుష్ప 2 సినిమా కోసం ఆల్రెడీ చాలా హైప్ తీసుకొచ్చారు. సో ఆ హైప్ వల్ల ముందుగానే ప్రీమియర్ షోకి కూడా అనుమతి వచ్చింది. సో ప్రీమియర్ షోకి చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక మాస్ పబ్లిక్ వచ్చేటువంటి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్. అంటే మామూలుగా మనం ఏదైనా మల్టీప్లెక్స్లకు వెళ్ళినాం అనుకో, అక్కడ ముందుగానే మనం థియేటర్కు సంబంధించిన టికెట్స్ బుక్ చేస్తాం. టికెట్స్ ఉంటే వెళ్తాం, లేకుంటే లేదు. కానీ సంధ్యా థియేటర్ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్లో అట్లా కాదు. సో అక్కడ చాలామంది క్రౌడ్ వస్తారు. ఇంకా అల్లు అర్జున్ వస్తున్నాడు, డైరెక్టర్గా ఈ సినిమా యాక్టరే వస్తున్నారని తెలిస్తే ఇంకా పబ్లిక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తప్పకుండా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అల్లు అర్జున్ టీం కానీ, అటు థియేటర్కి సంబంధించిన యజమాని కానీ, థియేటర్ మేనేజర్ కానీ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో డైరెక్ట్గా అల్లు అర్జున్ 7:30కి వస్తున్నాడని మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బీభత్సంగా క్రౌడ్ రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళ చనిపోవడం, వాళ్ళ బాబు 9 years బాబు కూడా అక్కడ కింద పడిపోవడం. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు సిపిఆర్ వల్ల బాబును కాపాడుకోగలిగి అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ రేవతి మహిళకు కారణం అల్లు అర్జున్ అంటూ కూడా పోలీసులు క్లియర్గా ఈ రిమాండ్ రిపోర్ట్లో దానిలో పూర్తిగా ఇంపోజ్ చేశారు. సో ప్రస్తుతానికి అటు గాంధీ హాస్పిటల్లో హెల్త్ చెకప్స్ అయితే జరుగుతున్నాయి. హెల్త్ చెకప్స్ అనంతరం ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉన్నాయి. సో మనం చూస్తున్నాం కదా, పోలీసులు ఇప్పటికే ఒక 150 నుంచి 200 మంది పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. సో ఇంకా డీసీఎంల నిండా ఇంకా ఇక్కడికి పోలీసులను అయితే ఉన్నతాధికారులు తీసుకొస్తున్నారు. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంకొక వ్యాన్ కూడా, పోలీసు వ్యాన్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ ఒక 200 మంది వరకు పోలీసులు వచ్చారు. సో మరొక వ్యాన్ వస్తుంది.
వస్తుంది. సో ఈ చుట్టుపక్కల వచ్చే వారిని అందరూ కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఈ కోర్టు లోపలికి కూడా ప్రస్తుతానికి ఎవరిని అనుమతించడం లేదు. సో ఎవరైనా వాళ్ళ పని ఉంటే ఆ పని కోర్టులో పని ఉంటే ఆ కోర్టు పనికి సంబంధించి రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు, ఎందుకంటే కోర్టుకు చాలామంది వస్తారు పేషీల కోసం కానీ లేకపోతే అటెండ్ అవ్వడానికి కానీ వాళ్ళ కేసుల గురించి కానీ చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు దానికి సంబంధించిన రిసీట్ చూపిస్తే మాత్రమే ప్రస్తుతానికైతే పోలీసులు వాళ్ళని లోపలికి అలో చేస్తున్నారు. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ పోలీసులు అయితే పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇటు గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు అవుతున్నాయి. సో ఆ వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వితిన్ హాఫ్ అన్ అవర్ టైంలో అల్లు అర్జున్ అయితే నాంపల్లి కోర్టుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అపర్ణ.